పొట్టతో నలుగురిలో ఇబ్బంది పడుతున్నారా? ఫ్యాట్ టమ్మీ మీ నాజూకైన నడుము అందాన్ని పాడు చేస్తున్నదా? అటువంటి ఫ్యాట్ టమ్మీని ఏ విధంగా తగ్గించుకోవాలని చూస్తున్నారా? ప్రస్తుత రోజుల్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ మరియు ఈటింగ్ హ్యాబిట్స్ వంటి ఎన్నో కారణాలు ఫ్యాట్ టమ్మీకి కారణమవుతున్నాయి. ఈ ఫ్యాట్ టమ్మీ వల్ల ఇష్టమైన డ్రెస్సులను వేసుకోలేకపోతున్నారు. ఇటువంటి ఇబ్బందికరమైన ఆందోళన కలిగించే ఫ్యాట్ టమ్మీని ఒక వారంలో తగ్గించుకోవచ్చన్న విషయం మీకు తెలుసా? తెలిస్తే ఆశ్చర్యానికి గురి అవుతారు. అమేజింగ్ టిప్స్ కొన్ని ఉన్నాయి. ఒక వారంలో బరువు తగ్గించే ఈ సింపుల్ టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని రెగ్యులర్ గా ఫాలో అయితే చాలు, చాలా త్వరగా ఫ్యాట్ టమ్మీ తగ్గించుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఆహారాన్ని తక్కువగా ఎక్కువ సార్లు తీసుకోవడం. బరువు తగ్గించుకోవడంలో ఒక గ్రేట్ ఐడియా. మనం రోజుకు 3 సార్లు ఆహారం తీసుకుంటాం. అదే 3 సార్లు ఎక్కువ తీసుకునే ఆహారాన్ని 4-5 సార్లు తక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అంతేకాదు జీవక్రియలు చురుకుగా పనిచేస్తాయి. పొట్ట వద్ద ఉండే కొవ్వును ఎఫెక్టివ్ గా కరిగిస్తాయి. 2. హై ఫైబర్ ఫుడ్స్ ను తగ్గించాలి. కొన్ని సమయాలలో మనలో చాలా మంది పొట్ట ఉబ్బరంతో బాధపడుతుంటారు. బెల్లీ పెరిగిపోయి చాలా ఇబ్బందికి గురి అవుతుంటారు. ఇలా పొట్ట ఉబ్బరానికి కారణం హై ఫైబర్ ఫుడ్సే ప్రధాన కారణం. హై ఫైబర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ శరీర ఆరోగ్యానికి మంచిది, కానీ బాడీ షేప్ ను దెబ్బతీస్తుంది. కాబట్టి ఫ్లాట్ టమ్మీని కోరుకునేవారు ఫైబర్ ఫుడ్ ను మితంగా తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఇవి గ్యాస్ మరియు స్టమక్ బ్లోటింగ్ కు కారణమవుతుంది. 3. పచ్చి పండ్లు మరియు కూరగాయలకు దూరంగా. ఎక్కువ పచ్చి కూరలు మరియు వెజిటేబుల్స్ తీసుకోకూడదు. పచ్చి కూరలు మరియు పండ్లను చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఇవి స్టమక్ స్ట్రెచ్ చేయడానికి దోహదం చేస్తాయి, కాబట్టి వీటిని కూడా చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. 4. డైరీ ప్రొడక్ట్స్ ను కట్ చేయాలి. ముఖ్యంగా లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వారిలో గ్యాస్ అసౌకర్యానికి గురి చేస్తుంది మరియు కడుపొబ్బరంగా ఉంటుంది. ఎందుకంటే డైరీ ప్రొడక్ట్స్ జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి ఇలాంటి సమస్య ఉన్నవారు పెరుగు మాత్రమే తీసుకోవాలి. పాలు మరియు ఇతర చీజ్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. 5. పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఆవకాడో, అరటి, బొప్పాయి, మామిడి, కాంటలోప్ మరియు పెరుగు వంటి అధిక పొటాషియం ఉన్న ఆహారాలను కడుపొబ్బరం తగ్గించే శక్తి ఎక్కువగా ఉంటుంది. పొటాషియం నేచురల్ డ్యూరియోటిక్. ఇది శరీరంలో నీరు తగ్గిస్తుంది మరియు వాపులను తగ్గిస్తుంది. 6. బెర్రీస్ ఎక్కువగా తీసుకోవాలి. బెర్రీస్ గ్రేట్ ఫ్యాట్ ఫైటింగ్ ఫుడ్స్. ఫ్యాట్ సెల్స్ పెరగకుండా బెర్రీస్ స్టాప్ చేస్తుందని పరిశోధనల్లో నిర్ధారించారు. ఇంకా ఇది ఫ్యాట్ సెల్స్ ని ఉత్పత్తి చేసే అడిపోనిస్టిన్ బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అదే విధంగా నట్స్. ఇది పొట్టను ఫ్లాట్ గా మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. వారంలో 2 సార్లు నట్స్ తినే వారిలో బరువు తగ్గే లక్షణాలు ఎక్కువ. 7. ఎక్కువ నీరు తాగాలి. నీరు ఆరోగ్యానికి గొప్ప మూలం. ఇది శరీరానికి తగిన హైడ్రేషన్ అందిస్తుంది, బరువు తగ్గిస్తుంది, పొట్టను ఫ్లాట్ గా మార్చుతుంది. మీరు తగినన్ని నీరు తాగడం వల్ల శరీరంలో వాటర్ బ్యాలెన్స్ చేస్తారు. దాంతో శరీరంలో వాటర్ రిటెన్షన్ మరియు బ్లోటింగ్ వంటి లక్షణాలను తగ్గించుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.